ఒక ఒక టైంలో ఒక సంవత్సరం మట్టుకు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉంటే ఇంకా వ్యాపారం లేక దశమ భాగాలు ఇవ్వలేకపోయామండి. ఇవ్వలేకపోతే ఎలా మాట్లాడేవారంటే, వాళ్ళ డబ్బులేదో మేము దొంగతనం చేసినట్టు, దేవుడి డబ్బులు మీరు దొంగతనం చేసేస్తున్నారు, దేవుడి డబ్బులు మీరు దొంగిలిస్తున్నారని చెప్పి, ఆళ్ళ డబ్బులేదో మేము దొంగతనం చేసినట్టు టైప్‌లో మాట్లాడేవారండి. మాకేదో పరిస్థితులు బాగోక మేము ఇవ్వలేకపోతుంటే. అలా డైరెక్ట్‌గా చెప్పరండి. బోధ ద్వారాగా చెప్తారు. బోధ వాక్యంలో డైరెక్ట్‌గా మనిషికి మనిషికి అర్థమయ్యేలా చెప్పరండి. ఆళ్ళు ఆ! వాక్యం పుస్తకంలో ఉన్నట్టు మనకు చెప్పినట్టు చెప్తారండి. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా. అదే నేను కూడా కౌంటర్ ఇస్తున్నప్పుడు ఈ విషయం మీద అందులో ఒక వీడియో క్లిప్ ప్లే చేశాం పాస్టర్‌ది. హ్మ్. అందులో పాస్టర్ అంటున్నాడు. దశమభాగం ఇవ్వని వాడిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మలాకి గ్రంథంలో దొంగ అంటున్నాడు అని ఆ! చెప్పాడు. ఆ! అలాగే మాట అనేవారండి. ఆ మమ్మల్ని మాట. గూడా అలాగే అనేవారండి. అది అదో రకమైన బ్లాక్ మెయిలింగ్ అన్నమాట. మాకు ఒక అప్పుడు మైండ్‌లోకి ఫిక్స్ అయిపోవాలంట. ఆహా! దర్శన భాగం మేము ఇవ్వకపోతే మేము దొంగలం లెక్క అని హ్మ్. మేము మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఇచ్చేసేవాళ్ళం పట్టుకెళ్ళి. అంటే మా నేను పరిస్థితుల కొలది మేము నిజంగా వ్యాపారం